ఇవన్నీ కాఫీ గింజలు. ఇది ఏపుగా పెరిగిన కాఫీ చెట్టు మనం చూస్తున్నాం. కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నాం. ఇంటి ముందే తక్కువ భూమిలో వ్యవసాయం చేస్తున్నారు జీను గారు మనతో పాటు ఉన్నారు. ఈ కాఫీ గింజలు చెట్టు నుంచి తీసుకున్న తర్వాత ఇట్లా ఎండబెడతారు ఇంటి ముందు వీళ్ళు. ఈ ఎండబెట్టిన గింజల నుంచి తర్వాత ఈ పైన ఉన్న పొట్టు అంతా తీసేస్తారు. ఈ పొట్టు తీసేస్తే లోపల గింజ వస్తుంది. పచ్చి గింజకైతే ఈజీగా చూపించవచ్చు. రకరకాల రంగుల్లో ఉంటున్నాయి. ఎందుకంటే ముందుగా ముదురు ఆకుపచ్చ రంగు, తర్వాత లేత ఆకుపచ్చ రంగు, తర్వాత ఆరెంజ్ కలర్లోకి వస్తుంది, ఆ తర్వాత రెడ్ కలరు, తర్వాత ముదిరిన రెడ్ ఎరుపు రంగులోకి వస్తుంది, ఆ తర్వాత పంట కోసి ఆరబెట్టినప్పుడు నలుపు రంగులోకి వస్తుంది. నలుపు రంగు వచ్చిన దాని నుంచి ఇట్లా రెండు గింజలు, కాఫీ గింజలు రెండు ఉంటాయి కదా దీంట్లో. సో ఇదొక గింజ, ఇంకొకటి పక్కన పడిపోయింది. సో ఇది తింటే కూడా తీయగా ఉంది. సో దీన్ని డ్రై చేసి అమ్ముతారు. ఒక చెట్టు నుంచి ఒక సంవత్సరంలో 5 కేజీల వరకు కాఫీ గింజలు తీసుకుంటున్నారు. సగటున 280 రూపాయలు 300 రూపాయల ధర వెళ్తుంది. ఇది రోబుస్టా వెరైటీకి సంబంధించినటువంటి కాఫీ గింజలు ఇవన్నీ. సో ఇట్లా ఒక కాఫీ చెట్లు ఇంటి ముందు 1 ఎకరం భూమిలో 25 వరకు వేసుకున్నారు. దాంతోపాటుగా అరటి, బొప్పాయి, మిరియాలు ఇలాంటివన్నీ కూడా పండిస్తున్నారు. ఈ కాఫీ గింజల నుంచి మాత్రం 25 చెట్ల నుంచి సుమారుగా వీళ్ళకి ఒక సంవత్సరంలో 25,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది అనేది జీను గారు చెప్తున్నారు. మరి మొక్కజొన్న విత్తనాలతో పాటు మైక్రోబియల్ బయోలాజికల్ పెస్టిసైడ్స్, మైక్రోబియల్ బయోలాజికల్ న్యూట్రియంట్లతో పాటు మీ ముందుకొచ్చింది ల్యూమినారా లెగసీ.